నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడింది 2024లో. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళి అఖండమైన మెజారిటీని సంపాదించుకున్నాయి. ప్రజలు కూడా విజయాన్ని కట్టబెట్టారు. ఒక భారీ స్థాయి విజయాన్ని కట్టబెట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తుంది. ఇది 2026. మరి 2 ఏళ్లు గడుస్తున్నప్పుడు క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు అనేవి సహజంగానే జరుగుతాయి. అది కేవలం కూటమి సర్కార్‌లోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఓ 2 ఏళ్ళో లేకపోతే 2.5 ఏళ్ళో గడిచినప్పుడు క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు అనేవి చేస్తారు. పెర్ఫార్మెన్స్ వెనకబడి ఉన్న మంత్రుల్ని తప్పించి క్యాబినెట్‌లో నుంచి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఎప్పుడైతే పాత వాళ్ళని కొంతమందిని తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అనే వార్త బయటకొస్తుందో ఖచ్చితంగా ఆశావహులు రేసులో ఉంటారు. మరిప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో కొత్తగా చోటు కల్పించుకోవాలి, ఆ క్యాబినెట్‌లో స్థానం దక్కించుకోవాలి అని చెప్పేసి ఆశావహులుగా ఎవరున్నారు అనేది ఒక్కసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ చూసినట్లయితే నాకు మొదటిగా కనిపించిన వ్యక్తి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఈయన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేనే. చాలా కష్టపడి పనిచేశారు పార్టీ కోసం. ఎంతలా అంటే కొన్ని రాత్రులు అసల పార్టీ ఆఫీస్‌లోనే నిద్ర, మకాం అన్నీ అక్కడే. సో, 2019 నుంచి 2024 మధ్య పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయిపోయి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ ప్రభుత్వం నుంచి పార్టీ ఎంతటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు కూడా పార్టీకి అండగా నిలబడ్డారు. అలాగే పార్టీ తీసుకునే కోర్ కమిటీ మీటింగ్‌లోనూ, అలాగే చేయించుకునే సర్వేల్లోనూ ఆయన కూడా పాల్పంచుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడుకి, లోకేష్‌కి ఎంత సన్నిహితుడు అవ్వబట్టి, అంటే ఎంత కష్టపడపోతే వాళ్ళిద్దరికీ సన్నిహితులవుతారు. వాళ్ళిద్దరికీ సన్నిహితుడు అవ్వబట్టే కదా వాళ్ళు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. మనం అర్థం చేసుకోవచ్చు కూడా అది. అయితే ఇప్పుడు వెంకటరాజుకి ఖచ్చితంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టాలి అని చెప్పేసి చూస్తున్నారట. ఈ విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. వెంకటరాజుకైతే కన్ఫర్మ్, ఇక బెర్త్ కన్ఫర్మ్ ఆయనకి మంత్రివర్గంలో అని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో మరి నెక్స్ట్ ఎవరున్నారు అని చెప్పి చూస్తే పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ఈయన కూడా చంద్రబాబుకి సన్నిహితుడే. ఈయన పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సో కాబట్టి నాకు ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా ఎలాగైతే గెలిచానో, కష్టపడి పనిచేసి క్యాబినెట్‌లో, అంటే నాకు అవకాశం కల్పిస్తే, క్యాబినెట్‌లో అవకాశం కల్పిస్తే మంత్రిగా కష్టపడి పనిచేస్తాను. ఇంకా 10 రెట్లు కష్టపడడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా చంద్రబాబుకి రికమెండ్ చేయిస్తున్నారట. మరో నాయకుడు చూస్తే కొండ్రు మురళీమోహన్. ఈయన రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఎటువంటి అవినీతి మచ్చలు లేవు. క్లీన్ ఇమేజ్‌తో ఉన్నారు. సో, ఆ తర్వాత పరిణామాలతో టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కష్టపడి పనిచేశారు. ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్నారు. అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ కూడా. ప్రూవ్ చేసుకున్నారు. గెలిచారు 2024 ఎన్నికల్లో. సో, ఇప్పుడు ఆయన మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారట. ఈయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. మరి పార్టీ అవకాశం కల్పిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక బిఎన్ విజయ్ కుమార్. ఈయన సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈయన కూడా రేసులో ఉన్నారు. ఈయన కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే. పార్టీ పట్ల లాయల్‌గా ఉండే వ్యక్తే. సో మరి ఈయన కూడా తెలిసిన వాళ్ళ ద్వారా చంద్రబాబుకి రికమెండ్ చేస్తున్నారట. సో చంద్రబాబు తోటి, లోకేష్ తోటి ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు బిఎన్ విజయ్ కుమార్ అని తెలుస్తుంది. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఈయన చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మంత్రి పదవి తీసుకోలేకపోయారు. కానీ ఎన్టీఆర్ హయాంలో ఆయన 4వ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. సివిల్ సప్లైస్ మంత్రిగా 260 రోజులో, 63 రోజులో పనిచేశారు దగ్గరగా. ఆ తర్వాత పార్టీ అధికారం చేతులు మారటంతోటి ఈయన మంత్రి పదవిని కోల్పోయారు. అయితే ఆల్మోస్ట్ ఇక రిటైర్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్‌లో పోటీ చేస్తానా లేదా అని చెప్పేసి ఆయన కూడా గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలోనే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టికెట్ నాకే కావాలి, ఇది నా లాస్ట్ ఎన్నిక అవ్వొచ్చేమో, నెక్స్ట్ నేను పోటీ చేస్తానో పోటీ చేయలేను, వచ్చే 5 ఏళ్లలో ఆరోగ్యం ఎలా ఉంటుందో, సహకరిస్తుందో సహకరించదో, కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ గురించి నేను గ్యారంటీగా చెప్పలేను, కాబట్టి ఇదే నాకు ఆఖరి ఎన్నిక అని అనుకుని నాకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ముక్కుసూటిగా మొహమాటం లేకుండా చెప్పి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి. సో కాబట్టి రిటైర్ అయ్యే టైంలో ఒక్కసారైనా చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి మాజీ మంత్రి అని చెప్పేసి రిటైర్ అవ్వాలని చెప్పేసి ఆయన ఆఖరి కోరిక, అంటే చిరకాల వాంఛ, ఆఖరి కోరిక అనకూడదు, అది ఆయన చిరకాల వాంఛగా తెలుస్తుంది. సో ఇక మరో వ్యక్తి, పార్టీకి కీలకంగా ఉంటూ వస్తున్న నేత, పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్న నేత. ఆయన తండ్రి కూడా మంత్రిగా పనిచేశారు.
కాబట్టి ఈయన కూడా మంత్రిగా పనిచేయాలనుకుంటున్నారు. అంటే తండ్రి చేశారు కాబట్టి ఈయన కూడా చేయాలని కాదు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఈయనకి మంత్రి పదవి కన్ఫామ్ అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ ఈయన్ని మంత్రివర్గంలోకి చంద్రబాబు తీసుకోకపోయేసరికి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా హర్ట్ అయ్యారు. సో కాబట్టి ఈసారైనా మంత్రి పదవి నరేంద్ర కుమార్ని వరించాలి అని చెప్పేసి పొన్నూరు శాసనసభ నియోజకవర్గంలో నరేంద్ర కుమార్ అభిమానులంతా కూడా అనుకుంటున్నారు. అయితే ఈయనకి మంత్రి పదవి లభించే అవకాశం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తోంది అని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా నుంచే ఉన్నారు. అలాగే లోకేష్ ఈయన కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే మంత్రిగా ఉన్నారు. మరి మూడో వ్యక్తిని మళ్ళీ గుంటూరు జిల్లా నుంచే ఇంకో వ్యక్తిని తీసుకోవాలి అంటే కష్టం. నాదెండ్ల మనోహర్ని తొలగిస్తారా అని అంటే అది జరగని పని. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి ఉన్నారు, ఆ పార్టీలో ఆయన కీలక నేత. ఇటు నారా లోకేష్ ఏమైనా తీస్తారంటే అది అసలు ఇంకా సాధ్యం కాని పని. కాబట్టి నరేంద్ర కుమార్కి మంత్రి పదవి రావటం అనేది చాలా 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 తక్కువ ఛాన్సెస్. ఇక నెక్స్ట్ పర్సన్ చూస్తే గద్దె రామ్మోహన్. ఈయన కూడా పార్టీ పట్ల చాలా లాయల్గా ఉంటూ వస్తున్న వ్యక్తి. చాలాసార్లు గెలిచారు కూడా. ఓటమి అనేది చాలా తక్కువ. అసలు నాకు తెలిసైతే ఓటమి లేదేమో అని అనుకుంటున్నాను. ఓటమి లేదు కానీ 1-2 సార్లు ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అవసరాన్ని బట్టి, పార్టీ నిర్ణయాన్ని బట్టి పోటీ నుంచి తప్పుకున్నారే కానీ ఓటమి అయితే లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈయన కూడా కష్టపడి పనిచేస్తున్నారు పార్టీ కోసం. అలుపెరగకుండా పనిచేసే వ్యక్తి అని చెప్పేసి పార్టీకి ఒక గుర్తింపు ఉంది ఈయన మీద. కాబట్టి ఈయన కూడా రేస్లో ఉన్నారు అని తెలుస్తుంది. ఇక వెలగపూడి రామకృష్ణ, బాలకృష్ణకి వీరాభిమాని. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణకి వీరాభిమాని. సో ఈయన విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే ఈయన ఎక్కడ రికమెండేషన్లు చేయించడం కానీ ఆశించడం కానీ చేయట్లేదు, కానీ రేసులో ఈయన పేరు అయితే ఉంది అని చెప్పేసి, అంటే అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. మరో వ్యక్తి ఏలూరి సాంబశివరావు. సో ఈయన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ స్థాయిలో పోరాటం చేశారు అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఈయనతో పాటుగా గొట్టిపాటి రవికుమార్ సేమ్ డిస్ట్రిక్ట్ నుంచి, అంటే ప్రకాశం జిల్లా నుంచి ఆల్రెడీ మంత్రి అయి ఉన్నారు. కాబట్టి మరి ఈయనకి కూడా మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సేమ్ క్యాస్ట్ అన్నమాట. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే, ఒకే జిల్లా నుంచి మళ్ళీ ఇద్దరికి ఇవ్వటం అనేది, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్టా అని చెప్పేసి పార్టీ ఆలోచనలో పడింది. అయితే ఈయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం స్కామ్ మీద ఏ స్థాయిలో పోరాడారు అనేది కూడా మనం చూసాం. అలాగే దొంగ ఓట్లు తొలగించే విషయంలో కూడా ఏలూరి సాంబశివరావు ఎంతమందికి ఆదర్శంగా నిలిచారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే వ్యక్తులకి ఆయన ఆదర్శంగా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పార్టీ కోసం కష్టపడటమే కాకుండా 2019 నుంచి 24 మధ్య అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మీదకి మార్షల్స్ వస్తుంటే అడ్డు నిలబడిన వ్యక్తి, అలాగే పోరాటం చేసిన వ్యక్తి ఏలూరి సాంబశివరావు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి పార్టీ అధిష్టానానికి కూడా ఆయన మీద మంచి ఇంప్రెషన్ ఉంది. ఇస్తారా ఇవరా అనేది వేరే విషయం, బట్ ఆయన అయితే ఆశిస్తున్నారు, రేసులో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. అలాగే సుజనా చౌదరి, ఈయన బీజేపీ నుంచి పోటీ చేశారు 2024లో. ఈయన వచ్చేసి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో మరి ఇప్పుడు ఈయన కూడా రేసులో ఉండాలి అని చెప్పేసి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మాత్రం చాలా కామ్గా ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. అభిమానులు అలాగే నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు మాత్రం ఎందుకు కోరుకుంటున్నారంటే, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, ఎంపీగా పనిచేసిన ఆయన, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఇప్పుడు కేవలం ఒక నార్మల్ ఎమ్మెల్యేగా ఉండటమా, అది ఆయన హోదాకి తక్కువ కదా. పైగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఉన్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ నుంచి అయితే ఒక వ్యక్తే ఉన్నారు కదా సత్యకుమారు, సో ఆయనతో పాటు ఈయన్ని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారట. ఇక మరో వ్యక్తి చూస్తే యార్లగడ్డ వెంకట్రావు. యార్లగడ్డ వెంకట్రావు 2024 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 2024 ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యేటప్పుడే ఆయనకు ఒక హామీ కూడా వెళ్ళింది చంద్రబాబు నుంచి, క్యాబినెట్లోకి తీసుకుంటాము అని చెప్పేసి హామీ కూడా వెళ్ళిందని టాక్ ఉంది. మరి ఆ హామీ నిజంగానే వెళ్ళిందా? ఒకవేళ వెళ్తే నిలబెట్టుకుంటారా చంద్రబాబు? క్యాబినెట్లో అవకాశం దక్కుతుందా యార్లగడ్డకి అని చెప్పేసి కూడా ఇప్పుడు టాక్ నడుస్తుంది. అయితే యార్లగడ్డ వెంకట్రావు మాత్రం చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయన పార్టీ కోసం అంటే ఎన్నికలకి ముందే పార్టీలోకి వచ్చినప్పటికీ ఆయన ఆ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం, ఆయన సొంత గెలుపు కోసం ఎంత కష్టపడ్డారు అనేది పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు.
అయితే నేను ఇప్పుడు చూపించిన ఫోటోల కన్నా చూపించిన ఫోటో ఇంకొకటి ఉంది. ఇక్కడ నేను ఫోటో ప్రదర్శించాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నందమూరి బాలకృష్ణ. ఆయన ఫ్యాన్స్ కూడా బాలకృష్ణకి ఒక్కసారైనా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. వరుసగా హిందూపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలుస్తూ వచ్చారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కాబట్టి బాలకృష్ణని కూడా చంద్రబాబు తన క్యాబినెట్‌లోకి ఒకసారైనా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ ఉంటారు గదా! 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. సో, కాబట్టి ఆయన ఒక్కసారైనా క్యాబినెట్‌లోకి తీసుకుంటే అధ్యక్ష అని చెప్పేసి ఆయన అంటుంటే వినాలి అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అంటే భారతీయ జనతా పార్టీ నుంచి మరో వ్యక్తి ఉన్నారు. ఆయన విష్ణుకుమార్ రాజు. ఆయన కూడా ట్రై చేస్తున్నారట. మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఆయన కూడా ఆ పావులు కదుపుతున్నారు. తెలిసిన వాళ్ళతో చెప్పిస్తున్నారు. అంటే వరుసగా ఆయన కూడా 2 సార్లు, 3 సార్లు గెలిచారు. 2019లో ఓడిపోయారు కానీ అంతకుముందు కూడా గెలిచారు కాబట్టి సో తనకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ కోసం, భారతీయ జనతా పార్టీ కోసం ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పటినుంచో ఆ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి కూడా ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఉంది. సో మరి భారతీయ జనతా పార్టీ ఆయన కోసం ఏమైనా రికమెండ్ చేస్తుందా? ఎలా ఏంటి అనేది తెలియాలి అనంటే వేచి చూడాల్సిన తప్పదు. సో రేసులో ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు కూడా చిన్న చితక వాళ్ళు లేరు. మొత్తం అంతా కూడా ఉద్దండ పిండాలే ఉన్నారు. అందరూ కూడా అనుభవజ్ఞులే. అందరూ కూడా పార్టీల కోసం కష్టపడే వ్యక్తులే. మరి అవకాశం ఎవరికి దక్కుతుంది? మంత్రివర్గంలోకి ఎవరు ఎంట్రీ అవుతారు? ఎవరికి ఎంట్రీ ఉంటుంది? ఎవరికి అవకాశం కల్పిస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.